ఈ ప్రపంచానికి నీ వల్ల జ్ఞానం నేర్పే ఒక స్థితి ఉంది, నేను హిమాలయాలు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, వస్తారా అన్నారు. నేను ఏమనుకున్నా అంటే ఉదయం కూర్చున్నాం కదా 9 గంటలకి, సాయంత్రం వచ్చారు అనుకున్నాం. తీరా చూస్తే అప్పుడు మేము వచ్చి 5 రోజులు అయింది. మేము రూమ్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు మీరు 5 రోజులు ఉన్నారు, భలే ఉన్నారు అంటున్నారు. ఏంటి 5 రోజులు ఎక్కడున్నాం, మాకు అంటే నేను ఇలా చెప్పకూడదు. ఎన్టీ రామారావు గారికి కూడా మా గురువు గారు సాధన నేర్పించారు. వారు నేర్పింది ఏంటంటే శక్తి చాలన ఒక విద్య ఉంటుంది. మీకు ఎవరికన్నా బాగాలేదనుకోండి, నాకు తెలిసింది, నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే ధ్యానంలో చేస్తే నేను వాళ్ళ ఇంటికాడ ఉంటాను. ఈ ప్రపంచంలో నేను చెప్పేది అంటే ఇక్కడ చాలా మానవ జాతికి అద్భుతమైన శక్తులు ఉన్నాయి, అది వెలికి తీయట్లేదు. ఏదో ఈ మాయలో పడిపోయి చిన్న చిన్న ఆశలకి కోరికలకి చనిపోవడమో లేకపోతే చంపేయడమో చేస్తున్నారు. చాలా తప్పు సార్. కొండల సాధన ఏం ఉపయోగం లేదు, అందరికీ కాదు అది అసలు. ఇది అది రహస్యం, అందరికీ కాదు కొండల సాధన. కొండల సాధన ఎవరికి? యోగులకి, మహాపురుషులకి. ఈ వేళకి కాదు. ఈ వేళ ప్రతి ఒక్కరు కూడా నాకు కొండల సాధన, నాకు కొండల సాధన. ఏంటి కొండల సాధన చేసి ఏం చేస్తాడు? ఎవరి కోసం కొన్ని ఇంకెవరికైనా మేలు చేస్తావా అంటే ఎవరికి మేలు చేయడు. నా జన్మ దీనికోసం, ధర్మ ప్రచారం కోసం వచ్చింది. కాబట్టి నేను ఎంత దూరమైనా సరే, ఎక్కడ కష్టం ఎవరన్నా సరే నేను వెళ్తాను. సత్యయుగం కోసమే ప్రయత్నం చేస్తాం మేమందరం. మాలాంటి మాట వింటలేదు, అబద్ధాలు నమ్ముతున్నారు. శుక్రవారం మహాపవిత్రం అండి, ఆదివారం మహాపవిత్రం, మంగళవారం కూడా మహాపవిత్రం. ఈ 3 వారాలు ఎవరైతే ఖచ్చితంగా ఏదో ఒక వారం చేసినోడు మంచి శక్తివంతుడు అయిపోతాడు.